హాయ్ హలో నమస్తే. నేను నిన్న మందకృష్ణ మాదిక్ గారు 2 విషయాలు లేవనెత్తారు. కార్పొరేట్ పాస్టర్లు, బ్రాహ్మణులు అనే దాని మీద ఆయన అటాక్ చేస్తే నేను బ్రాహ్మణుల మీద ఆయన చేసిన కామెంట్స్ మీద నా అభిప్రాయం చెప్పాను నిన్న. ఇప్పుడు కార్పొరేట్ పాస్టర్ల గురించి నేను మాట్లాడుతున్నా. ఆయన లేవనెత్తారు కాబట్టి, మందకృష్ణ మాదిక్ గారు లేవనెత్తారు కాబట్టి, సోషల్ మీడియాలో బజ్ అయింది కాబట్టి నేను మాట్లాడుతున్నాను. ఓకే, కార్పొరేట్ పాస్టర్ల గురించి సార్ నిన్నటి విషయం నేను ఆల్రెడీ చెప్పాను, మీకు నా అభిప్రాయం చెప్పాను. ఏంటంటే వెయిట్ చేసి చూద్దాం, అది ఎక్కువ కాలం పట్టదు. వెనక్కి వాళ్ళ యొక్క మెయిన్ ఎజెండా ఏంటి, ఇంటెన్షన్ ఏంటి అనేది ఎక్కువ కాలం పట్టదు. విజయ్ కుమార్ అన్న, మందకృష్ణ మాదిక్ గారు నిన్న మాట్లాడుకున్నారు. ఆ వీడియో అది నేను చూశాను ఆ పోస్టు. సో కాబట్టి మాలా మాదిగలు కలిసి అయినా కలవకపోయినా సరే డజంట్ మ్యాటర్. టార్గెట్ ఒకటే అయినప్పుడు ప్రెజర్ పెరిగిద్ది, 100% ప్రెజర్ పెరిగిద్ది పైన. వీలుంటే అందరు కలిసి పని చేయాలి. అదే ఎవరివాడి కుదరదండి అన్నారనుకోండి. ఇప్పుడు మా ఎంఆర్పిఎస్లో చాలా ఎంఆర్పిఎస్లు ఉన్నాయి. ఈ మాలల్లోనే కొన్ని వందల మహాసభలు ఉన్నాయి. సో ఎవడు ఒకరినొకరు కలవకపోయినా సరే, బట్ అట్లీస్ట్ ప్రెజర్ అన్ని వైపు నుంచి ప్రెజర్ పెడితే దెర్ ఇస్ ఎ పాసిబిలిటీ. సో ప్రెజర్ పెట్టడంలో తప్పలేదు 100%. బట్ మై ఓన్ ఇంటెన్షన్ ఇస్ దట్ ప్రెజర్ ఆన్ హూమ్, అగెయిన్స్ట్ హూమ్, హూ ఈజ్ యువర్ అపోనెంట్, విత్ హూమ్ యూఆర్ ఫైటింగ్. రండి, కలిసి రండి, కదిలి రండి. దళిత సమాజంలారా, క్రైస్తవ సమాజంలారా, ముస్లిం సమాజంలారా, బహుజన సమాజంలారా, రైట్, బీసీ కమ్యూనిటీలారా, రెడ్డుల్లారా, కమ్మల్లారా, రండి, కలిసి రండి అంటే ఎవరి మీదకి ఆ డెఫినేషన్ చేయకుండా, ఇఫ్ దెర్ ఇస్ నాట్ డిఫైనింగ్ అగెన్స్ట్ హూమ్ యూఆర్ ఫైటింగ్, దెర్ ఇస్ నో మీనింగ్ ఇన్ ద ఫైట్. ఇట్స్ లైక్ ఫైటింగ్ ఇన్ ద ఎయిర్. నేను అదే చెప్పింది. ఓకే, ఆర్ ఎల్స్ ఇట్స్ అ పొలిటికల్ స్ట్రాటజీ బిహైండ్ సమ్ పొలిటికల్ స్ట్రాటజీ. సో దట్ వీ నీడ్ టు ఐడెంటిఫై హూ ఈజ్ అవర్ అపోనెంట్ ఫస్ట్ అండ్ దెన్ యూ డూ ఇట్ ఎనీథింగ్. నా అభిప్రాయం నేను చెప్పాను. లెట్ ఇస్ వెయిట్ అండ్ సీ. ఎక్కువ కాలం దాచుకోలేరు, బయటపడిపోతారు. రాజకీయాలు ఎక్కువ కాలంగా హిడెన్గా ఉండవు, బయటకు వచ్చేస్తాయి. కార్పొరేట్ పాస్టర్ల గురించి మాట్లాడబోయే ముందు నేను ఇంకోసారి రిక్వెస్ట్ చేస్తున్నాను, మన ఛానల్ని మీరు ఫాలో అవ్వండి. అంబేద్కర్ బర్త్డే రోజు ఏప్రిల్ 14, ఇంకొక 5 రోజులు ఉంది. ఈ 5 రోజుల్లో అంటే ఏప్రిల్ 14వ తారీఖున ఆ లోపు మీరు 1000 మెంబర్స్ నన్ను ఫాలో అయితే దెన్ విల్ స్టార్ట్ ఏ స్మాల్ కైండ్ ఆఫ్ మిషన్. మీ అందరూ యూ ఆల్ కెన్ బికమ్ లీడర్స్ అండ్ దెన్ వీ ఆల్ టుగెదర్ డూ సంథింగ్. విల్ ట్రై టు డూ. సో మెనీ సంస్థలు ఉన్నాయి, సో మెనీ సంస్థలు, సో మెనీ మూమెంట్స్, సో మెనీ ఉన్నాయి. ఎవరి పని వాళ్ళు చేస్తారు, మనం కూడా మన పని చేద్దాం. ఓకే, అదే నేను చెప్తున్నాను. ఎన్నైనా పెట్టనండి, బట్ దే షుడ్ బి అందరూ ఒకే టార్గెట్ మీద ప్రెజర్ పెడితే అయిద్దని నా వైపు నుంచి మనం చేద్దాం. నా ఫాలోవర్స్ ఆల్సో యూ కెన్ ఫాలో మీ. వీ ఆల్సో స్టార్ట్ సంథింగ్ దట్ వీ కెన్ డూ ఫర్ అవర్ కమ్యూనిటీ. ఓకే, సో ఫాలో ద ఛానల్. నేను లింక్ ఇస్తాను ఫస్ట్ కామెంట్లో. దట్ ఈస్ ది ఇంటెన్షన్. కార్పొరేట్ పాస్టర్లు. ఈ కార్పొరేట్ పాస్టర్ల గురించి మాట్లాడబోయే ముందు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్పిన ఒక కామెంట్ని మీకు చూపిస్తున్నా. సో దిస్ ఈజ్ ద కామెంట్ మేడ్ బై డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఆయన ఏమన్నాడు, ఇది మీకు చదువుతున్నా. అరే, మీకు కనిపెడితే మీరు చూడండి. ఇక్కడ నేను చదువుతున్నా. అంబేద్కర్ గారు చేసిన ఒక కామెంట్ చదువుతున్నా, ద మోస్ట్ ఇంపార్టెంట్ కామెంట్. ఈ కామెంట్ ఏంటంటే, ఆదిలో క్రైస్తవ మతం మా జాతికి మేలు చేసిందని మరోసారి చెబుతాను. అంటే అంబేద్కర్ ఎక్నాలెడ్జ్డ్ దట్ ఇనిషియల్లీ ఇన్ ద ఇనిషియల్ డేస్ Christianity did a great job for India. Who acknowledged? Dr. B.R. Ambedkar acknowledged this. He said, ఆదిలో క్రైస్తవ మతం మా జాతికి మేలు చేసిందని మరోసారి చెప్తున్నాను. కానీ మధ్యలో హిందుత్వ శక్తులు వలలో క్రైస్తవ మతం పడిపోయింది అని రాశాడు. అని అన్నాడు. ఆయన ఎందుకు అన్నాడో తెలియదు. ఓకే, హిందుత్వ శక్తుల వలలో క్రైస్తవ మతం పడిపోయింది అంటే క్రిస్టియానిటీలోకి వాళ్ళు వచ్చారు. ఎలా వచ్చారో తెలియదు. మా జాతులు నిర్లక్ష్యానికి గురయ్యారు.
ఇప్పుడు నిన్న మందకృష్ణమాది గారు చెప్పినటువంటి కార్పొరేట్ పాస్టర్లు అని ఎవరిని అన్నాడు? ఎస్సీ కార్పొరేట్ పాస్టర్లు అలా. అసలు ఎస్సీలో కార్పొరేట్ పాస్టర్లు లేరు. అగ్రవర్ణాలకు సంబంధించిన కార్పొరేట్ పాస్టర్లు అందరూ కూడా క్రిస్టియానిటీలోకి ఎంటర్ అయ్యారు. ఓకే, క్రిస్టియానిటీలోకి ఎంటర్ అయ్యి దట్ బికేమ్ ఏ కైండ్ ఆఫ్ అది తెలివి కానీ, బిజినెస్ స్ట్రాటజీ కానీ, తెలివి కానీ, లేదంటే ఏదైనా సరే, బట్ ఏ హ్యూజ్ కైండ్ ఆఫ్ చర్చెస్, ఏ బిగ్ కైండ్ ఆఫ్ చర్చెస్, ఆ పెద్ద పెద్ద చర్చిలు పెట్టడంతో ఏమంది అంటే హ్యూమన్ సైకాలజీ, రైట్? మనం వాళ్ళు తప్పని లేము, హ్యూమన్ సైకాలజీ. కొద్దిగా బాగా డీజే, పెద్ద పెద్ద స్క్రీన్లు, పెద్ద స్పేసు, పెద్ద పెద్ద మైక్ సౌండ్లు, వాళ్ళు మాట్లాడే మధ్య మధ్యలో ఇంగ్లీష్ మాటలు, ఇవన్నీ కూడా అట్రాక్ట్ అవుతుంది హ్యూమన్ కైండ్ ఆఫ్ నేచర్. సో అలా అట్రాక్ట్ అయిపోయి ది కార్పొరేట్ పాస్టర్లుగా తయారయ్యారు వాళ్ళు. వేర్ ఎవర్ దెర్ ఈస్ మనీ దెర్ విల్ బి ఎ స్కామ్, 100% దెర్ విల్ బి ఎ స్కామ్. ఓకే, సో ఆబ్వియస్లీ దట్ విల్ లీడ్ టు స్కామ్. దట్స్ వాట్ ఐ వాంట్ టు సే. అదే అంబేద్కర్ గారు ఏమన్నారంటే, దీనివల్ల మా జాతి నిర్లక్ష్యమైంది అన్నాడు. ఎస్సీ ఎస్టీలు ఇప్పుడు ఎంత కదా, ఎస్సీ ఎస్టీ చర్చిల పరిస్థితి ఏంది? ఇప్పుడు పాపం వాళ్ళకి ఫండ్ ఉండదు. చర్చిలో 10, 20, 30 మంది ఉంటారు. ఈ దళితులకు సంబంధించిన చర్చిలో 10, 20, 30 మంది ఉంటారు. వాళ్ళు పెట్టిన డీజే స్క్రీన్ల మీద పెట్టిన చర్చిలేమో వేల మంది వస్తూ ఉంటారు. పాపం వీళ్ళకి తినడానికి కూడా ఉండదు పాస్టర్లకి. వాళ్ళేమో కోట్ల రూపాయలు సంపాదిస్తూ ఉంటారు. దట్స్ వాట్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సెడ్. మీకు ఇవన్నీ తెలియదు, నేను చెప్తున్నాను, మీకు పుస్తకం ఓపెన్ చేసి చెప్తున్నా. అంబేద్కర్ మీద మీకు ఒక ఫేక్ ప్రచారం చేశారు క్రిస్టియన్స్ మొత్తం. ఎవరు చేశారు? వీళ్ళు అగ్రకులాలకు సంబంధించిన క్రైస్తవులే అంబేద్కర్ మీద ఫేక్ ప్రచారం చేశారు. ఎందుకంటే మిమ్మల్ని అంబేద్కర్ నుంచి దూరం చేయడానికి. అసలు అంబేద్కర్ అనేది ఒక ఆయుధం. మీ చేతుల నుంచి ఆయుధం పీకేశారు వాళ్ళు. ఎవరు పీకారు? అగ్రవర్ణాలకు సంబంధించిన క్రైస్తవులే మీ చేతుల నుంచి ఆయుధం పీకారు. దళితులకు సంబంధించిన క్రైస్తవుల చేతుల నుంచి ఆయుధం పీకారు. అదే అంబేద్కర్ అనే ఆయుధం. బ్యాడ్ క్యాంపెయిన్ చేశారు అంబేద్కర్ మీద. అతను బుద్ధిస్టు, మనోడు కాదు, మనం క్రిస్టియన్స్, మీ బుద్ధిస్ట్తో మనకేంటి, ఓకే, మీరు కులాల గురించి మాట్లాడకూడదు, మనందరం ఒకటి, ఇవన్నీ చెప్పుకుంటూ పోయి మిమ్మల్ని మీ చేతుల నుంచి ఆయుధం పీకారు కాబట్టి మీ మీద అటాక్లు జరుగుతున్నాయి. మీ చేతిలో ఆయుధం ఉండాలి కదా, అంబేద్కర్ అనే ఆయుధం ఉండాలి మీ చేతిలో. అది ఇచ్చేశారు మీరు వాళ్ళు మాటలేని. అంబేద్కర్ అన్నాడు, మా జాతుల నిర్లక్ష్యానికి గురయ్యారని చెప్పాడు అనమాట ఆయన. ప్రస్తుతం ఉన్నటువంటి క్రిస్టియానిటీ గురించి మాట్లాడాయన. క్రైస్తవ మత ముఖ్య విధానం ఏంటంటే, మత మార్పే అయితే భవిష్యత్తు భారత ప్రజాస్వామ్య లౌకిక ప్రజాతంత్ర విధానంలో క్రైస్తవ మతం మిక్కిలి అణిచివేతకు గురవుతుంది. ఏమన్నాడు? దిస్ ఈజ్ ద స్టేట్మెంట్, ఐఎమ్ ఓపెనింగ్ దిస్ అండ్ షోయింగ్ ఇట్ టు యూ. ఎందుకు అంబేద్కర్ చేసిన ఈ స్టేట్మెంట్ని నేను మీకు చూపిస్తున్నానంటే ఈ యొక్క సెంటెన్స్ కోసం. ఏమన్నాడు? మత మార్పే మీ యొక్క విధానం అయితే భవిష్యత్తులో భారత ప్రజాస్వామ్య లౌకిక ప్రజాతంత్ర విధానంలో క్రైస్తవ మతాన్ని అణిచివేతకు గురవుతుంది అని. లేచిన దగ్గర నుంచి మేము స్వార్థ పేరుతోటి మత మార్పిడే మీ ఏం పెట్టుకొని మీరు రోడ్లంటే తిరిగితే ఎవరికైనా కోపం వచ్చింది. ఎందుకు మీ మీద దాడి చేస్తున్నారు ఇప్పుడు హిందువులు? ఎందుకు హిందుత్వ సంఘాలు ఎందుకు మిమ్మల్ని దాడి చేస్తున్నారు? ఎందుకు బీజేపీ వాళ్ళు, కేంద్రంలో ఉన్నటువంటి వాళ్ళు కోర్టులకి అఫిడవిట్ సబ్మిట్ చేస్తున్నారంటే దేర్ హ్యావ్ వన్ సింగిల్ ఎజెండా ఇస్ దట్ కన్వర్షన్ ఎజెండా పెట్టుకుని పనిచేస్తున్నారు వీళ్ళు. కాబట్టి తొక్కేయాలి అని ఇప్పుడు మీ మీద యాంటీ కన్వర్షన్ లాస్ కానీ ఎన్ని చేస్తుంది ఏంటంటే అణచివేతకు గురవుతున్నారు. ఎందుకంటే యు ఆర్ హ్యావింగ్ ఎ సింగిల్ ఎజెండా ఆఫ్ ది కన్వర్షన్. ఇది 100 కాదు 70 సంవత్సరాల క్రితం అంబేద్కర్ చెప్పాడు. మీరు గినికి అదే పని పెట్టుకొని చేస్తే మిమ్మల్ని అణచివేతకు గురి చేస్తారు అని. ఓకే, కాబట్టి మీరేం చేయాలి? లేచిన దగ్గర నుంచి మత మార్పిడే ఏం పెట్టుకొని పనిచేయకూడదు. మీరు కొన్ని డిఫరెంట్ మెథడ్స్ ఆలోచించాలి. స్టూడెంట్స్కి ట్యూషన్ చెప్పడం కానీ, లేదంటే ఎడ్యుకేషన్ చెప్పడం కానీ, మీ నాలెడ్జ్ని వాళ్ళకి ఇవ్వడం కానీ, లేదంటే సేవాద కార్యక్రమాలు చేయడం కానీ, లేదంటే డిఫరెంట్ మెథడ్స్ అప్రోచ్ ఆలోచించాలి. ప్రతిసారి ఒక బైబిల్ పట్టుకొని
దేవుడు దేవుడు అని చెప్పి నువ్వు మత ప్రచారం హక్కు ఉంది మీకు, కానీ మీరు అది చేస్తూ ఉంటే మీరు ఏదో చేస్తున్నారని వీళ్ళకి కోపం వచ్చి మీ మీద దాడులు చేస్తున్నారు. సో యూ నీడ్ టు థింక్ ఇన్ డిఫరెంట్ వే హౌ అదర్ పీపుల్ ఫారిన్ కంట్రీస్లో మీలాగా ఎప్పుడన్నా వీధి వార్తలని బైబిల్ పట్టుకొని ఇంటింటికి వెళ్ళి వాళ్ళు కొడుతుంటే దేవుని కోసం తన్నులు తింటున్నానని ఇవన్నీ చేయరు కదా ఫారిన్లో. వాళ్ళని చూసే కదా మీరు నేర్చుకున్నారు. సెలెక్టివ్గా ఎందుకు పికప్ చేస్తున్నారు? సో యూ నీడ్ టు చేంజ్ ఎ లిటిల్ బిట్. మత మార్పిడే కారణం కాకుండా, అదొక్కటే ఏమి కాకుండా మీరు చాలా డిఫరెంట్ మెథడ్స్ ఆలోచించాలి అని నా ఉద్దేశం. విద్యావంతులపై నాగరికత కలవారు, ఆయన రాసింది ఇంకా చదువుతున్నా, విద్యావంతులపై నాగరికత కలవారు శాంతి స్వభావులైన క్రైస్తవ సమాజం మీ సామాజిక అసమానతలను, శాఖాపరమైన విభేదాలను పక్కన పెట్టి హిందువుల నిరంకుశత్వ వాదాన్ని ఎదుర్కోవాల్సి ఉంది. అందుకు బిషప్లు సంఘటితం కృషి చేయగలరని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను అని అంబేద్కర్ గారు ఏమన్నారు? మీరందరూ ఎడ్యుకేటెడ్ పీపుల్, కల్చర్డ్ పీపుల్. ఎందుకు క్రిస్టియన్స్ అప్పుడు వీళ్ళతో పోల్చుకుంటే కొంచెం ఎడ్యుకేటెడ్, కొంచెం కల్చర్డ్, ఎందుకంటే ఫారెన్ ఎడ్యుకేషన్ అదంతా ఉంది కాబట్టి, మిషనరీస్ ద్వారా వచ్చింది కాబట్టి అప్పుడు చెప్పిన మాట. ఇప్పుడు పాపం ఈ పేద వాళ్ళందరూ జాయిన్ అయిపోయారు. అప్పుడు లేరు. అప్పుడు అంతా కూడా ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉన్నారనమాట. విద్యావంతులు, నాగరికత కలవాళ్ళు, కల్చర్డ్ పీపుల్, మీరంతా శాంతి స్వభావం అంటే క్రిస్టియన్ సమాజం, చాలా పీస్ను కోరుకున్నటువంటి క్రిస్టియన్ సొసైటీ మీ సామాజిక అసమానతలని, సోషల్ ఏమంటారు డిఫరెన్సెస్ని మీరు పట్టించుకోకుండా, అంటే అదే చెప్తున్నాము, మనందరం క్రిస్టియన్స్మే, అందరం దేవుని కోసం నిలబడాలి, అందరూ దేవుని కోసం చచ్చిపోవాలి, అందరూ దేవుని కోసం ప్రచారం చేయాలి, మనందరం ఒకటే, మనందరం దేవుని స్వరూపంలో మనుషులమి, we all are one, we are created by God, we are created in the image of God. All these things are teachings, but ground reality is one is rich and one is poor, one is dominant society, one is lower society, one is abused, one is not abused, one have a caste advantage, one doesn't have caste advantage. Even still in Christianity it is there. ఇది ఉన్నప్పుడు ఈ యొక్క సామాజిక అసమానతలను మీరు ఇగ్నోర్ చేయకూడదు చర్చ్ని. బట్ యువర్ చర్చ్ ఈజ్ ignoring that. Church, you are suppressing the voice of the Dalit community in the church. You are not allowing them to talk about your caste. ఎవరో ఒకరు వచ్చి అన్నా, ఇదిగోండి మా దళితులకి అన్యాయం జరుగుతుంది. అరే ఏమాయా, చర్చిలో నువ్వు దళితులు అంటావేంటి? చర్చిలో ఎస్సీ అంటావు, బీసీ అంటావు. ఇది దేవుని ప్రశాంతమైనటువంటి ఒక దేవాలయం ఇది. ఈ చర్చ్ అనేది ఒక పరలోకం లాంటిది, సమానం ఇది. నువ్వు ఇక్కడ కులాల గురించి మాట్లాడకూడదు. తక్కన వాడు వాయిస్ నొక్కితే మీరు వాడు సమస్యలు చెప్పుకుంటాడు మీకు. ఒక క్యాన్సర్ ఎలా ఉందో, రోగం ఎలా ఉందో, జ్వరం ఎలా ఉందో, వీటన్నిటికీ ఒక రోగాలు ఎలాగో ఈ కులం అనే ఒక రోగం ఉంది ఈ దేశంలో. దాన్ని కూడా మీరు చెప్పుకోనివ్వాలి కదా. ప్రతి సమస్యను పరిష్కరించబడగలను, ప్రతి సమస్య కోసం ప్రార్థన చేయబడగలను, బట్ కుల సమస్య తప్ప ఎందుకు ఒకదానికి ఎగ్జామ్షన్ మీకు చర్చిలో? మేము ప్రతి సమస్య వింటాము, ప్రతిదానికి మీకోసం ప్రార్థన చేస్తాం, కుల సమస్య మాత్రం మా చర్చిలో తీసుకురాకూడదు అంటే, ఇఫ్ దట్ ఈస్ హిస్ ప్రాబ్లమ్, ఇట్ ఈస్ ఈక్వల్ టు ఏ క్యాన్సర్. ఇఫ్ హీ సఫరింగ్ విత్ ద క్యాస్ట్ ప్రాబ్లమ్, దెన్ యూ షుడ్ బి ఏబుల్ టు ఓపెన్ దట్ ఆల్సో. డిస్కస్ విత్ దమ్. వాళ్ళ ప్రాబ్లం ఏంటి, వాళ్ళ క్యాస్ట్ సమస్య ఏంటి, ఎందుకు వాళ్ళు ఫేస్ చేస్తున్నారు. చర్చ్ హ్యాస్ టు బి స్టే విత్ దమ్, రైట్, స్టాండ్ బై దమ్. దట్ ఈస్ ద మిస్టేక్ చర్చ్ ఈస్ డూయింగ్ బికాస్ ఆఫ్ ది డామినెంట్ సొసైటీ. వీళ్ళు క్రిస్టియానిటీలోకి ఎంటర్ అయినాకే వీళ్ళని నొక్కారు. మత కులం గురించి మాట్లాడకుండా చర్చిలో. దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ హ్యాపెండ్. ఓకే, ఈ మాట అంబేద్కర్ చెప్పేటప్పుడు మీరు అసమానతలని కనుక మీరు పట్టించుకోకుండా, ఒక కల్చర్డ్ సొసైటీ, మీరు చదువుకున్న వాళ్ళంతా ఇదంతా వదిలేసి కేవలం మత మార్పిడే వెళ్తే మాత్రం వాళ్ళు తొక్కేస్తారు మిమ్మల్ని. నేను ఇప్పుడు తొక్కుతున్నారు కదా, యాంటీ కన్వర్షన్లు వేసి అణచివేతకు గురవుతారని చెప్పారు కదా, అణచివేస్తున్నారు కదా. రైట్, ఆ 70 years క్రితం ఫోర్స్ చేశాడు అంబేద్కర్ దాన్ని. మీ సామాజిక అసమానతను ఆయన ఏమన్నారు, హిందువుల నిరంకుశత్వ వాదాన్ని మిమ్మల్ని తొక్కేస్తుందని చెప్పాడు అంబేద్కర్ గారు. ఇప్పుడు ఎవరు మిమ్మల్ని తొక్కుతుంది? హిందువుల నిరంకుశత్వం. వాళ్ళు డిక్టేటర్షిప్ చేస్తున్నారు. ఏమని, ఇదంతా కాదవా, నువ్వు ఉంటే హిందువుగా ఉంటే లేకపోతే దుబాయ్, నువ్వు ఉంటే హిందువుగా ఉంటే నీకు సర్టిఫికేట్ ఇస్తాం, లేకపోతే లేదు, నువ్వు హిందూ మతంలో ఉంటే నువ్వు ఈ దేశంలో ఉంటావు, అసలు ఇది హిందువుల దేశం, నువ్వు దుబాయ్. ఈ ఎన్ని స్టేట్మెంట్లు ఆయన నుంచి వస్తున్నాయి. నిరంకుశత్వం అని చెప్పి అంబేద్కర్ రాశాడు అప్పుడు పుస్తకంలో. నేను అంబేద్కర్ పుస్తకమే చెబుతున్నా మీకు. వాళ్ళు నిరంకుశత్వం చేస్తారు, డిక్టేటర్షిప్ చేస్తారు. ఎందుకంటే ఈ షుడ్ నాట్ లుక్ లైక్ దట్ యూఆర్ డూయింగ్ సంథింగ్ ఫర్ ఏ మాస్ కన్వర్షన్. ఇవన్నీ చేస్తారు, వాళ్ళు భయపడతారు జనరల్ న్యాచురల్గా.
సో అందుకని డిఫరెంట్ వేలో యూ షుడ్ థింక్, డిఫరెంట్ మెథడ్స్ వాడాలి మీరు. ఓకే, సరే ఎనివే మీ సామాజిక శాఖ పక్కన పెట్టి హిందువులు మీరందరూ బిషప్లు మీరందరూ యునైట్ అవ్వాలి అని చెప్పి అంబేద్కర్ చెప్పాడు. ఆవిడ అంబేద్కర్ రాసిన ఒక సుదీర్ఘ లేఖలో క్రైస్తవుల పట్ల ఆయన ఆదరణ సలహాలు విడమర్చి చెప్పాడు. ఆయన భారత అంటరాని క్రైస్తవులు డాక్టర్ అంబేద్కర్ని వారి నాయకునిగా గుర్తించుకుంటే అగ్రవర్ణ క్రైస్తవులు గాంధీని వారి నాయకుడిగా గుర్తించుకున్నారు. ఈ లేఖ 1936 వెలువడింది. నేటి క్రైస్తవ పరిస్థితికి అర్థం పడుతుంది. ఏమన్నారంటే, ఈ యొక్క డామినెంట్ క్రిస్టియన్ సొసైటీ ఎవరైతే ఉన్నారో, మీరు కార్పొరేట్ పాస్టర్లు అని మీరు అంటున్నారు, నేను అది డామినెంట్ క్రిస్టియన్ సొసైటీ అంటున్నా. ఈ డామినెంట్ క్రిస్టియన్ సొసైటీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇప్పుడు కూడా నరేంద్ర మోడీ గారిని కలుస్తారు, ఇప్పుడు కూడా నరేంద్ర మోడీ గారు షేక్ హ్యాండ్ ఇస్తారు, ఇప్పుడు కూడా నరేంద్ర మోడీ గారు మా నాయకుడు అని చెప్తారు. అమ్మో మన క్రిస్టియన్స్ మనమేంటి, మనల్ని కొడుతున్నారు వాళ్ళు, మన సర్టిఫికేట్ తీసేస్తూ ఉన్నారు, మన యొక్క ఏమంటారు మన అపోనెంట్స్ వాళ్ళు అని ఎవరంటున్నారు, మన దళితులు అంటున్నాం. బట్ డామినెంట్ క్రిస్టియన్ సొసైటీకి అదేం లేదు. మోడీ గారు వాళ్ళ నాయకుడు, రాహుల్ గాంధీ వాళ్ళ నాయకుడు, ఆ రోజు కాంగ్రెస్ వాళ్ళ నాయకుడు, ఈరోజు బీజేపీ క్రిస్టియన్స్కి నాయకుడు. వాళ్ళకి ఏమి లేవు డామినెంట్ సొసైటీకి. ఈ యొక్క వామో వీళ్ళేంది మనల్ని దాడి చేస్తున్నారు వీళ్ళు అని ట్రోలింగ్ చేస్తుంది ఎస్సీ ఎస్టీలు ఆన్లైన్లో. ఇదే అంబేద్కర్ చెప్పాడేమని, మీ డామినెంట్ నాయకులు ఎవరైతే ఉన్నారో, నా డామినెంట్ క్రిస్టియన్ సొసైటీ ఎవరైతే ఉన్నారో వాళ్ళని అగ్రవర్ణాల వాళ్ళనే నాయకులుగా చూస్తారు తప్ప మిమ్మల్ని చూడని చెప్పి అంబేద్కర్ చెప్పారు. కాబట్టి మీరేం చేయాలి, అంబేద్కర్ని మీరు నాయకుడిగా ఎంచుకోండి. అంబేద్కర్ మీకోసం కొట్లాడతాడు. మీరు గాంధీ గారిని ఎంచుకుంటే ఆ అగ్రవర్ణాలకి వాళ్ళ యొక్క అభిప్రాయం తీసుకుంటాడు. వాళ్ళ అభిప్రాయం తీసుకుంటే వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ అభిప్రాయం తీసుకుంటే ఏం చెప్తారు, వాళ్ళ ఆస్తులు, వాళ్ళ చర్చిలు, వాళ్ళ యొక్క పెద్ద పెద్ద చర్చిలు, వాళ్ళ యొక్క పెద్ద ఆస్తులు, మైనారిటీ సంస్థలు, క్రిస్టియన్ ప్రాపర్టీలు, వాటి గురించి ఆలోచిస్తారు తప్ప పాపం బడుగు బలహీన వర్గాడు వాడు వీడికి రిజర్వేషన్ కావాలి ఇవన్నీ కూడా వాళ్ళకి సెకండరీ. నువ్వేమైనా మాట్లాడావనుకోండి టక్కని నేను సప్రెస్ చేస్తారే, కులం గురించి మాట్లాడదా అని చెప్పి టక్కని సప్రెస్ చేస్తారు, నిన్ను నీ వాయిస్ కట్ చేసేస్తారు అంతటితో. చర్చలో జరుగుతుంది ఇది. సో కాబట్టి అగైన్ యూ హ్యావ్ టు కమ్ బ్యాక్ టు అంబేద్కర్. ఈ దళిత సమాజానికి చెప్తాను, దళిత క్రైస్తవులు, దళిత షెడ్యూల్ క్యాస్ట్కి సంబంధించిన క్రిస్టియన్స్, మీరు మెయిన్లీ క్రిస్టియన్ సమాజంలో ఉండండి. బట్ యూ హ్యావ్ టు యాక్సెప్ట్ దిస్. అగైన్ మనం అంబేద్కర్ యొక్క అడుగుజాడల్లోకి వెళ్ళి మనం ఆయన ఏం చెప్పాడు అనేది మనం జాగ్రత్తగా అర్థం చేసుకొని మన కమ్యూనిటీ మనం కాపాడుకోవాలి. ఓకే, అందుకని నేను చెప్తానంటే వీ ఫార్మ్ యాజ్ సొసైటీ. అది అంబేద్కర్ April 14 అంబేద్కర్ రోజు, ఆ రోజు నేను చెప్తాను మనం ఏం చేయబోతున్నాం అనేది. ద ఫస్ట్ వీడియో ఐల్ యూస్ వెయిట్ ఫర్ అంబేద్కర్ జయంతి. ఓకే, ఆ రోజు మనం చెప్దాం మనం ఏం చేయబోతున్నాం అనేది. ఈలోపు మీరు 1000 మెంబర్స్ని ఫాలో అవ్వండి నన్ను. అగ్రవర్ణ క్రైస్తవులు గాంధీ గారిని అదే గాంధీ గారిని, అప్పుడు గాంధీ గారిని, ఇప్పుడు మోడీ గారిని నాయకుడిగా ఎంచుకున్నారు. క్రిస్టియన్స్ చెప్తున్నా, క్రిస్టియన్స్ ఆర్ లవింగ్ దట్ టైమ్ గాంధీ అండ్ దిస్ టైమ్ నరేంద్ర మోడీ. Because basically they are not Dalits, they are upper caste, they don't have any feeling. They want properties, they want money, they want everything they know. They least bothered about Dalits, Adivasis, and these are all their concern, okay. That you have to protect yourself. You have to protect yourself. అది 1936లో అంబేద్కర్ రాసినటువంటి క్రిస్టియన్ మిషనరీకి రాసిన ఏమంటారు ఆ పారాగ్రాఫ్స్ చదివాను మీకు ఇప్పుడు. డాక్టర్ అంబేద్కర్ అప్పుడు నేను హిందూ మతాన్ని వదిలేస్తానని చెప్పి ఆయన ప్రకటన చేశాడు. గాంధీ గారికి లేఖలు రాశాడు, ఇదిగోండి మీరు ఈ లేఖ కులానికి కంటిన్యూ చేస్తే నేను హిందూ మతాన్ని వదిలేస్తాను, మీరు ఆ వర్ణ వ్యవస్థను తీసేయాలి, బ్రాహ్మణ క్షత్రియ మొత్తం కూడా మీరు ఎరాడికేట్ చేయాలి, నేను హిందూ మతం వదిలేసిపోతాను గాంధీ గారికి డైరెక్ట్ ఉత్తరం రాశారు, బెదిరించండి ఆయన. ఎందుకు గాంధీ గారు సపోర్ట్ చేస్తున్నారు, ఏమని ఉండాల్సిందే ఈ వర్ణ వ్యవస్థ అనేది ఉండాల్సిందే అంటే అది హిందూ మహాసభ వాళ్ళు అన్నారు, అదే గోల్వల్కర్ గారు వీళ్ళందరూ రాశారు. ఇది సైంటిఫికల్ వర్ణ వ్యవస్థ ఈజ్ అ సైంటిఫికల్లీ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ సైంటిఫికల్ అండ్ రీసెంట్ మోహన్ భగవత్ గారు కూడా అన్నారు కదా. సో కులాన్ని సైంటిఫికల్గా అర్థం చేసుకునేదని ఆ రోజు అంబేద్కర్ అన్నాడు, సైన్స్ కెమిస్ట్రీ లేదు ఇక్కడ, నువ్వు బ్రాహ్మణుడు అంటావు, నేను దళితుడు అంటున్నావు, అంత నథింగ్ డూయింగ్, నువ్వు కనుక ఇలా చేస్తే మతం మారిపోతా అన్నాడు అంబేద్కర్. డైరెక్ట్గా మహాత్మా గాంధీకి ఉత్తరం రాశాడు, ఇదే మాట నేను మతం మారిపోతా అని. అంబేద్కర్ బెదిరించాడు అప్పుడు.
అయినా సరే లేదు మాకు కులాలు ఉండాల్సిందని ఇప్పుడు మాట్లాడుతున్నారు కదా. నేను అందుకే అంటున్నా, హూ ఈజ్ యువర్ అపోనెంట్, యూ నీడ్ టు డిఫైన్. రండి క్రైస్తవులారా, రండి ఏమంటారు దళితులారా, రండి, మన యొక్క సంఘటితం కండి. ఎవరి మీద? అంబేద్కర్ నోస్ ఎవరి మీదో ఇప్పుడు మీ అందరికీ తెలియదు. మీరు రండి యుద్ధం చేద్దాం రండి అని చెప్పి వాళ్ళకి ఓటేస్తున్నారు కదా మీరు 15 సంవత్సరాల నుంచి. ఓకే, దళిత క్రైస్తవులు మేధావులు అధ్యయనం చేస్తే ఇంకోటి ఇదే చదువుతున్నాను. తర్వాత గాంధీ రాసిన లేఖలు, వారికి అంబేద్కర్ సమాధానాలు, నేటి దళితులు ముఖ్యంగా దళిత క్రైస్తవులు మేధావులు అధ్యయనం చేస్తే క్రైస్తవం పట్ల గాంధీ విధానాలు నేటి తర అర్థం చేసుకోవాలి. చరిత్ర పుట్టల్లో దాగిన నగ్న సత్యాలను బయటకు తీసి క్రైస్తవులు వాస్తవం అందించాలని పుస్తకం ప్రధాన అంశం. మరికొన్ని చారిత్రక అంశాలు పరిచయం అని ఒక పుస్తకంలో ఉన్నది ఇది. సో ఇంతవరకు చాలు ప్రస్తుతానికి అంబేద్కర్ ఇచ్చిన స్టేట్మెంట్. సో ఇది అంబేద్కర్ గారు లోయర్ కమ్యూనిటీకి ఇచ్చినటువంటి ఒక సలహా. నౌ టాకింగ్ లెట్స్ కమ్ టు కార్పొరేట్ పాస్టర్లు. మీరు కార్పొరేట్ పాస్టర్లు పెద్ద పెద్ద చర్చలు పెట్టారు, అమ్మ వాళ్ళు ఏదో చేస్తున్నారు అని మీరు భయపడాల్సిన అవసరం లేదు. అది వాళ్ళ చర్చ్, అది వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి, వాళ్ళు పెద్ద పెద్ద పెట్టుకున్నారు. మోర్ ఓవర్ వాళ్ళందరూ అర్బన్లో ఉన్నారు, మీరందరూ అర్బన్లో పెద్ద పెద్ద చర్చలు పెట్టుకుని నడుపుతున్నారు. వాళ్ళ డీజే సౌండ్ ఇవన్నీ కూడా ఏంటంటే భక్తి ఎవడికి లేదండి, భక్తి ఉన్నట్టు నటిస్తారంతే. వాళ్ళు కూడా అట్రాక్ట్ అవుతారు. హ్యూమన్ సైకాలజీ మీద ఎక్కడైతే ఒక మంచి డ్యాన్స్ పార్టీ ఉన్న చర్చ్కి వెళ్తారు, ఓకే, వాడికి కూడా డ్యాన్స్ పార్టీ కావాలి, పేరుకే క్రిస్టియన్, వాడికి కూడా డ్యాన్స్ పార్టీ కావాలి, పెద్ద సౌండ్ రావాలి, ప్రభువా అని గట్టిగా అరిస్తే ఆ సౌండ్ దద్దరిల్లిపోవాలి వాడికి. అవన్నీ కోరుకుంటున్నాడు కాబట్టి వాడు పెద్ద చర్చిలకు వెళ్తాను, మీ చర్చిలకు రావట్లా. ఓకే, మీ చర్చిలో పేద చర్చిలకు వచ్చే వాళ్ళు భక్తులు, బీ హ్యాపీ విత్ యువర్ నిజమైన భక్తులు అందరూ మీ దగ్గరే ఉన్నారు. అంటే పెద్ద చర్చిలో నిజమైన భక్తులు లేరని నేను వాళ్ళని అండర్మైన్ చేయట్లా. బట్ మెజారిటీ పర్సనల్ ఇంటరాక్షన్ ఉండదు కదా. ఇప్పుడు నార్మల్ చిన్న చర్చిలో మీరు భక్తులు ఇళ్ళకి వెళ్తారు, మాట్లాడతారు, వాళ్ళకి ఏదో సమస్య వస్తే ఇళ్ళకి వెళ్ళి ప్రార్థన చేసి వాళ్ళతో జీవిస్తూ ఉంటారు కదా. బట్ ఈ కార్పొరేట్ సతీష్ కుమార్ అన్నాడు, 5,000 మంది, వాళ్ళ పేర్లు కూడా తెలియదు అతనికి. ఓకే, ఇంకెవరో పెద్ద చర్చి 10,000 మంది, ఆ భక్తుడి పేరు కూడా తెలియదు వాళ్ళకి. ఒక డిపార్ట్మెంట్ పెట్టి, కలెక్షన్ డిపార్ట్మెంట్ పెట్టి, ఒక అకౌంటెంట్ పెట్టి, ఒక టెలిఫోన్ కాలర్స్ పెట్టి, ఏమంటే దశంభాగం వేయండి అని అడుగుతూ ఉంటారు అంతే. మీరేంది డైరెక్ట్గా ఇళ్ళకెళ్ళి ఏదో మనకి జ్వరం వచ్చిందా అని అడుగుతూ ఉంటారు. సో ఇన్ టర్మ్స్ ఆఫ్ గాడ్ సర్వీస్, స్మాల్ చర్చెస్ ఆర్ డూయింగ్ వండర్ఫుల్ జాబ్. స్మాల్ చర్చెస్ ఆర్ డూయింగ్ గాడ్ సర్వీస్. యూ కంటిన్యూ టు డూ ఇట్. డోంట్ వరీ వాట్ అదర్ పీపుల్ ఆర్ డూయింగ్. వాళ్ళు ఏం చేస్తున్నారు మీకు అనవసరం, కార్పొరేట్ పాస్టర్లు ఏం చేస్తున్నారు అనవసరం. బట్ అండర్స్టాండ్ వాట్ Ambedkar said and continue to do the God service with small churches among all the people and all. That's what I wanted to say. So this is about corporate pastors. ఇంకోసారి అల్టిమేట్గా నేను ఎంత ట్రాన్సాక్షన్ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, డోంట్ వరీ అబౌట్ కార్పొరేట్ పాస్టర్స్. అది కార్పొరేట్ పాస్టర్లు తప్పు కాదు, భక్తులు తప్పు. భక్తులు వెళ్తున్నారు, ఆ భక్తుని నువ్వు మార్చలేవు. అది సంగతి. థ్యాంక్ యూ, నమస్కారం.